క్షేమా క్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని బంధమా తోడున్న స్నేహమా క్షేమా క్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని బంధమా తోడున్న స్నేహమా మహిమను విడిచి నాతో నడిచి మహిమాన్వితమా నా హృదిలో నిత్యము వెలుగైయున్న దివ్య తేజమా మహిమను విడిచి నాతో
ఫాస్ట్ గారికి అవి ఇటు సైడ్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గారు ఫోన్ కన్నీటితో నిండిన గుండెతో అలసిన సోలిన కూలిన నేస్తమా కన్నీటితో నిండిన గుండెతో అలసిన సోలిన కూలిన నేస్తమా యేసే విరక్షకుడై నిన్ను పిలువగా యేసే విమోచకుడై
వాడు నాలుగు ద్వారా నన్ను కడుగుమని ఎక్కువగా కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలిచి వారిని నిలబడి చెప్పగా వారు గుడ్డివారిని పిలిచి ధైర్యం తెచ్చుకొని ఆయన నిన్ను పిలుస్తున్నాడు జన్మని వాడితో చెప్పి అంతట వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాడు. యేసు నేను నేనేమి చేయవచ్చున్నానని వాడు నిలబడ ఆ గుడ్డివాడు ఎదుగుడ నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అడిగాడు. అందుకు యేసు నేను వెళ్ళుము నీ విశ్వాసమైన స్వస్థపరచుమని చెప్పాడు. వెంటనే వాడు ప్రభువును ఆయన వద్ద చూసి వెళ్ళాడు. ఇప్పుడు వరకు జరుగుతున్నాడు. సులువన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే, యేసువన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నిరపుటకైనా ఆశ్చర్య కార్యము నొసగుటకైనా అద్భుత శక్తిని నిరపుటకైనా ఆశ్చర్య కార్యము నొసగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఆ యేసు రక్తానికే సాధ్యమే,
వాక్య ధ్యానంలోకి వెళ్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అయ్యా గడిచిన కాలం నుంచి నేటి కాలం వరకు నీ సజీవ లెక్క చట్టం కాచికాపడి భద్రపరిచిన వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీలో వచ్చిన ముందుగా ప్రభుని స్తుతించుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా ప్రభు తండ్రి నాయన అయ్యా శనివారం దినంలో ప్రభు రెండో దినం ప్రభు అయ్యా తండ్రి నాయన యేసయ్య అయ్యా ప్రభు తండ్రి నాయన ఇలాగే మీ సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు ప్రభు తండ్రి నాయన. అయ్యా వాక్యాన్ని ప్రభు తండ్రి నాయన చెప్పుచుండగా మరుగుపరచండి ప్రభు. అయ్యా నాలో మీరు నా నోటికి మీరు దేవుడిగా ఉండి ప్రభు తండ్రి నాయన యేసయ్య నా ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడమని ప్రభు యేసయ్య నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఈరోజు మన టాపిక్ ఏంటండి? మనోదృష్టి. మనోదృష్టి అంటే ఏంటంటే మనస్సుతో చూడడం అన్నమాట. మనస్సుతో చూడడం లేదా హృదయంతో చూడడం అన్నమాట. మనస్సుతో లేదా హృదయంతో చూసేదాన్ని మనోదృష్టి అని అంటాం అన్నమాట. లేదా మనం ఏదైనా ఒక పర్టికులర్ గోల్ పైన పూర్తిగా మనం ఎప్పుడైతే మన దృష్టిని కేంద్రీకరిస్తామో దానిని కూడా మనోదృష్టి అని అంటారు అనమాట. సో మనోదృష్టి అంటే మనస్సుతో చూసుట లేదా హృదయంతో చూసుట లేదా లక్ష్యం మీదనే గురి నిలుపుట. మార్కు సువార్త మనం ఏదైతే సువార్త పాఠ్యభాగం చదువుతున్నామో మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడకు భర్తిమయ్యి వృత్తి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఎవరైనా చెప్పగలరా ఎవరు ఎరికో పట్టణమునకు వచ్చిరి అని? 46వ వచనంలో ఫస్ట్ ఏమనుంది? వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. వారు అంటే అక్కడ యేసయ్య అని ఆయన శిష్యులు అన్నమాట. అలాగే యేసయ్యను వెంబడించి కొంతమంది జన సమూహం. వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? ఎరికో పట్టణమునకు వచ్చారనమాట. ఆయన తన శిష్యులతోనూ, ఆయన అంటే అక్కడ యేసయ్య అన్నమాట. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచున్నారనమాట. వచ్చుచున్నప్పుడు అక్కడ మనం చూస్తున్నాం కదా, తీమయి కుమారుడకు భర్తిమయి. ఈరోజు మనం భర్తిమయి అనే ఒక ఆయన ద్వారా, ఆ వ్యక్తి ద్వారా మనం మనోదృష్టి అనే అంశాన్ని ధ్యానం చేసుకోబోతున్నాము. ఆయన పేరేంటండి? భర్తిమయి. ఎవరి కుమారుడు ఆయన? తీమయి కుమారుడకు భర్తిమయి. ఆయన ఎవరని చెప్తుంది బైబిల్? గ్రుడ్డివాడు అలాగే భిక్షకుడు అన్నమాట. ఆయన గ్రుడ్డివాడు. గ్రుడ్డివాడు అంటే ఆయనకు కనుదృష్టి అనేది లేదన్నమాట. ఆయనకు కళ్ళు అనేవి లేవు. సో ఆయన గ్రుడ్డివాడు. అండ్ భిక్షణ ఎందుకంటే ఆయన గ్రుడ్డివాడు కాబట్టి, కళ్ళు కనబడవు కాబట్టి ఆయన ఏమి చేయలేరు కదా. ఆయన చదువుకోలేరు, ఆయన జీవనం కోసం ఆయన ఏమి చేయలేరు కదా. సో ఆయన ఏం చేస్తున్నారు? అక్కడ భిక్షాటన చేస్తున్నారు. భిక్షాటన అనేది ఆయన చేస్తున్నారు అన్నమాట. ఎక్కడ ఉన్నారు ఆయన? రోవ ప్రక్కన కూర్చుండి ఆయన భిక్షాటన అనేది చేస్తున్నారు. మనం 46వ వచనం చూస్తే ఆ సందర్భం అనేది మనకు అర్థమవుతుంది. సో మనోదృష్టి, కనుదృష్టి. కనుదృష్టి అంటే మనం కనులతో చూసేది కనుదృష్టి. కానీ మనోదృష్టి అంటే ఏం చెప్పారు? మనం మనసుతో చూసినప్పుడు, హృదయంతో చూసినప్పుడు దానిని మనోదృష్టి అని అంటారు అనమాట. సో ఇప్పుడు మనకి కనుదృష్టి ఉంది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వృద్ధి భిక్షకుడు భర్తిమయ్యి, ఆయనకు కనుదృష్టి ఉందా? లేదు. కానీ ఆయనకు మనోదృష్టి ఉండొచ్చు కదా. ఆయన మనసుతో దేనైనా అంటే మనసుతో చూడగలుగుతాడు కదా. సో ఇప్పుడు ఏదైనా విషయం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ గుడ్డి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఎవరైనా ఈ సందర్భాన్ని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో ఈ వృద్ధి భిక్షకుడి మనోదృష్టి అనేది ఉందన్నమాట. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం చూద్దాము. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడ యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టాను. చాలండి. ఈరోజు మనం భర్తిమయ్యి జీవితం ద్వారా 7 విషయాలు అనేది మనం ధ్యానించుకోబోతున్నాం. 7 లక్షణాలు
చేయగలడు అనే విశ్వాసం ఆయనకు ఉంది కాబట్టి ఫస్ట్ ఆయన వినగానే ఇంకా ఏం చేశాడు, విశ్వాసంతో యేసయ్యని అడగడం ప్రారంభించాడు అనమాట. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేశాడు అనమాట. ఆయన లేఖనాలు చదివి ఉండకపోవచ్చు, ధర్మశాస్త్రాన్ని చదివి ఉండకపోవచ్చు, బైబిల్ని చదివి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయనకు కన్నులు లేవు కదా. కానీ ఆయన నజరేయుడైన యేసు అని వినగానే దావీదు కుమారుడా యేసు అని అన్నాడు అని అక్కడ ఉంది. అంటే యేసు మెస్సీగా ఈ లోకానికి వస్తాడనే విషయం ఆయన నమ్మాడు. ఆయన ఫస్ట్ విని ఉంటాడు, ఎక్కడైనా చర్చ్ లో లేదా ధర్మశాస్త్రాన్ని విని ఉంటాడు ఆయన. సో ఆయన నజరేయుడైన యేసు అంటే దావీదు కుమారుడు, అంటే యేసయ్య ఏ వంశంలో నుంచి వస్తాడని మనకి ప్రవచనించబడింది, ధర్మశాస్త్రంలో చెప్పబడింది. దావీదు వంశం నుంచి వస్తాడు, యూదా గోత్రం నుంచి వస్తాడు అనేది చెప్పబడింది. సో ఆయన చదవకపోయినప్పటికీ ఆయన దాన్ని విన్నాడు కాబట్టి దాన్ని విశ్వసించాడు. సో యేసయ్య వస్తున్నాడు అంటే ఆయనే మెస్సయ్య అనే విషయాన్ని ఆయన అంటే నమ్మాడు. ఆయన నేను అడిగితే సహాయాన్ని పొందుకుంటాననే విషయాన్ని ఆయన గట్టిగా నమ్మాడు కాబట్టి కదా కేకలు వేశాడు. ఆయన వినడం ద్వారా ఏం పెంచుకున్నాడు, తనలో తాను విశ్వాసాన్ని పెంచుకున్నాడు అనమాట. ఆయన ఆ వాక్యాన్ని చదవకపోయినప్పటికీ మనం చదివినా సరే, ఇప్పుడు మనం చాలా వాక్యాలు వింటాము, చదువుతాము, కానీ చదివినప్పటికీ మనం అంత విశ్వాసంగా ఉండం కదా. ఆయన చదవలేదు, ఎవరో చెప్తే విన్నాడు, మెస్సయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు అని. మెస్సయ్య వచ్చినప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఏంటవి అంటే గుడ్డి వాళ్ళు చూస్తారు, ఆయన స్వస్థపరుస్తారు, అలాగే మోగ వాళ్ళు మాట్లాడతారు, కుంటి వారు నడిచేలా ఆయన చేస్తాడు అనే విషయాలన్నీ కూడా ముందుగా ప్రవచింపబడింది అనమాట, ధర్మశాస్త్రంలో చెప్పబడింది. సో ఆయన ఆ విషయాలన్నీ విని ఉంటాడు. సో విని వదిలిపెట్టేశాడా, విని తన హృదయంలో వాటిని భద్రపరుచుకున్నాడు, విని విశ్వసించాడు అనమాట. సో అందుకే అక్కడ ఏమంటున్నాడు, అక్కడ కేవలం ఆయనకి ఏం తెలుపబడింది, నజరేయుడైన యేసు వస్తున్నాడు అని మాత్రమే చెప్పారు. దావీదు కుమారుడు, ఆయన మెస్సయ్య ఆయన ఆయనకి ఎవరైనా చెప్పారా, లేదు. కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రవచనాన్ని బట్టి ఓకే ఈయనే మెస్సయ్య, ఈయన నన్ను స్వస్థపరచగలడు, ఈయన నాకు సహాయం చేయగలడు అనే విశ్వాసాన్ని ఆయన నింపుకొని ఏం చేస్తున్నాడు, గట్టిగా నన్ను కరుణించు ప్రభువా అని కేకలు వేస్తున్నాడు అనమాట. నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. మత్తయి సువార్త 7:7 ఉంటుంది కదా, అందరికి తెలుస్తున్నదే, అడుగుడి మీకు ఇయ్యబడును. మనం అడగాలి కదా, ఫస్ట్ దేవుణ్ణి అడగాలి. సో ఇక్కడ భక్తిమయ్యలో ఫస్ట్ ఉన్న లక్షణం ఏంటంటే యేసుని గురించి విన్నాడు. ఫస్ట్ లక్షణం ఏంటంటే యేసుని గురించి విన్నాడు. సెకండ్ ఏంటంటే స్వస్థపరచగలడు, నాకు సహాయం చేయగలడు, నాకు చూపు ఇవ్వగలడని ఆయన విశ్వసించాడు అనమాట. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే యేసుని గురించి విన్నాడు, నమ్మాడు. రెండోది ఏంటంటే స్వస్థపరచగలడని విశ్వాసం ఉంచాడు అనమాట. అలాగే మూడోది ఏంటంటే తనకి సహాయం చేయమని కేకలు వేశాడు అనమాట. మనం మత్తయి 7:7 చదివాం కదా, మనం అడిగితే దేవుడు ఇస్తాడు, మనం అడగకుండా కామ్గా ఉంటే దేవుడు ఇవ్వడు. ఆయన చెప్తున్నాడు కదా, అడుగుని మీకు ఇవ్వబడును అని అంటున్నాడు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు, అడుగుతున్నాడు, సహాయం చేయి ప్రభువా అని అడుగుతున్నాడు. 47వ వచనంలో ఆయన అడుగుతున్నాడు అనమాట. సో 3 క్వాలిటీస్ ఏంటి, ఫస్ట్ యేసుని గురించి విన్నాడు, రెండవది స్వస్థపరచగలని విశ్వాసం ఉంచాడు, మూడవది ఏంటంటే అడుగుతున్నాడు దేవుణ్ణి, సహాయం చేయి ప్రభువా అని అడుగుతున్నాడు అనమాట దేవుని వాక్యానుసారంగా. మనకు కూడా మన లైఫ్ లో కొన్ని కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దేవుణ్ణి అడుగుతాం, సహాయం చేయి ప్రభువా అని మనం అడుగుతాం అనమాట. అలాగే ఆయన కూడా ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు, విని విశ్వసించి అడుగుతున్నాడు. వినటం వల్ల ఏం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. అదే సువార్త పాఠ్యభాగంలో 10వ అధ్యాయం 48వ వచనం చదువుతాం. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. సో 48 ఆ వర్షంలో మనం చూస్తే ఏమంటున్నారు, చుట్టూ ఉన్న ప్రజలు ఏమంటున్నారు, ఊరకుండుము అని అంటున్నమాట. అంటే అరవద్దు అని ఆయన అంటున్నారు అనమాట. సో ఆయనకి ఏం ఎదురైనట్టు, ఒక ఆటంకం అనేది ఎదురైనట్టే. మనం కూడా దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు ఆ కార్యం మనం పొందుకోలేకపోయామనుకో, మనం ఏం చేస్తాం, అవిశ్వాసంతో అడగడం మానేస్తాం. సో ఇక్కడ కూడా చుట్టూ ఉన్న ప్రజలు తనను ఊరకుండుము అని అంటున్నారు కదా, అంటే కామ్గా ఉండు, అరవకు అని అంటున్నారు. సో చుట్టూ ఉన్న ప్రజలు అలా కామ్గా ఉండు, అరవకు అని అంటున్నారని అతను
చేసినప్పుడు మనకి ఏదైనా ఆటంకం వచ్చిందనుకో, మనం ఆగిపోయామనుకో, మనం ఏదైతే పొందుకోవాలనుకున్నామో అది పొందుకోగలుగుతామా? పొందుకోలేము. అలాగే ఇక్కడ చుట్టూ ఉన్న ప్రజలు ఏమంటున్నారు? ఊరుకో అని అంటున్నారు అనమాట. సో అతను సిగ్గుపడి భయపడి అందరూ నన్ను ఇలా అంటున్నారు కదా, అందరూ నన్ను ఆగిపో అని అంటున్నారు కదా అని ఆయన అడగడం అనేది ఆపివేస్తే అతను సహాయం అనేది పొందుకోగలుగుతాడా? పొందుకోలేడు. సో ఇక్కడ అతను ఏం ఎదుర్కొన్నాడు? ఆటంకాలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఆయన ఆగాడా? ఆగకుండా ఇంకా గట్టిగా విశ్వాసంతో ఆయన్ని యేసయ్యని అడుగుతూనే ఉన్నాడు అనమాట. సో ఫోర్త్ క్వాలిటీ ఏంటంటే ఆటంకాలని అధిగమించాడు. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? విన్నాడు. యేసయ్య గురించి విన్నాడు, యేసయ్య ఇటు వస్తాడని విన్నాడు అనమాట. రెండోది ఏంటంటే విశ్వసించాడు, స్వస్థపరచగలడని విశ్వాసం ఉంచాడు, దేవుల్లో విశ్వసించాడు. అది ఫస్ట్ యేసు గురించి విన్నాడు, రెండోది విశ్వాసం ఉంచాడు. మూడోది ఏం చేశాడంటే తనకి సహాయం కావాలని దేవుణ్ణి అడిగాడు. సో ఫస్ట్ ఏంటి? విన్నాడు, రెండోది విశ్వసించాడు, మూడోది అడిగాడు, నాలుగోది ఏం చేశాడు? ఆటంకాల్ని అధిగమించాడు అనమాట. మనం కూడా తన లైఫ్ నుంచి ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనం కూడా దేవుని సన్నిధిలో కొన్ని విషయాల గురించి అడుగుతున్నప్పుడు మనకు కూడా ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని ఏం చేయాలి? వాటిని చూసి ఆగిపోవాలా? ఆగిపోకూడదు. భర్తిమయ్య ఎలా అయితే ఆగిపోకుండా ఇంకా గట్టిగా అరిచాడంట. అక్కడ ఏమని ఉంటుందంటే గద్దించి గాని మరీ ఎక్కువగా కేకలు వేసాను అని ఉంటది. సో ఇంకా బలం తెచ్చుకుని ఇంకా విశ్వాసంతో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలన్నమాట. ఆటంకాలను అధిగమించి ఎలా అయితే భర్తిమయ్యి ఊరకుండము అన్నా సరే ఇంకా మరీ ఎక్కువగా కేకలు వేసాను, ఇంకా అలా మనం కూడా అవిశ్వాసం పడకుండా మనకి ఆటంకాలు ఎదురైనప్పటికీ ఇంకా విశ్వాసంగా ఇంకా ఆటంకాలను అధిగమిస్తూ దేవుణ్ణి సహాయం అడుగుతూ ఉండే వారంగా ఉండాలన్నమాట. 4 లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం కదా. అలాగే అదే స్వార్థ పాఠ్య భాగంలో 50వ వచనం చదువుకుందాం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. ఈ 50వ వచనంలో ఏం చూస్తున్నామంటే దేవుడు అతన్ని పిలవగానే అతను ఏం చేశాడు? తన దగ్గర ఏదైతే బట్టన ఉందో అది పారవేసి దిగ్గున లేచి యేసయ్య దగ్గరకు వచ్చాడు అనమాట. యేసయ్య పిలవగానే ఆయన యేసయ్య మాట విని లోబడి యేసయ్య దగ్గరకు వచ్చాడు అనమాట. ఇక్కడ బట్ట అనేది మనం చూస్తే పాపంగా భావించవచ్చు అనమాట. ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తామో ఆయన మనకి పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉన్న పాపాలన్నీ కూడా మనం ఒప్పుకునేలా చేస్తాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఏవైతే దేవుడు మన పాపాలని మనకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరుస్తున్నాడో అవన్నీ మనం ఒప్పుకుని బట్టను పారవేసి, అంటే ఆ పాపాలన్నీ కూడా మనం విడిచిపెట్టేసి పారవేసేసి, ఇప్పుడు ఒక పారవేసిన వస్తువుని మళ్ళీ మనం చూస్తామా? చూడం కదా. అంటే ఇంకా పూర్తిగా విసర్జించాలన్నమాట. విడిచిపెట్టకూడదు కానీ విసర్జించాలి. ఎప్పుడైతే మనం ఆ పాపాలన్నీ కూడా విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వస్తామో అప్పుడు మనం యేసయ్యకి ఇష్టంగా జీవించగలుగుతాం. మనం ఏదైతే అడిగామో అది పొందుకోగలుగుతాం అనమాట. ఇప్పుడు అక్కడ అతని బట్ట ఎందుకు అంటే ఆ బట్ట వేసుకుని అతను భిక్షాటన అనేది చేయడానికి ఆ బట్ట వేసుకుంటాడు. సో ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నా స్థితి మారుతుంది, నా పరిస్థితి మారుతుంది. సో ఇంకా నేను అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు. దేవుడు అతనికి కంటి చూపిస్తే ఆయన ఏదో పని చేసుకోగలుగుతారు కదా. సో అని ఆయన ఏం చేశారంటే బట్టను పారవేశారు అనమాట. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మన పరిస్థితి మారుతుంది అనే విషయాన్ని ఆయన హృదయంలో ఉంచుకున్నారు. సో యేసయ్య పిలవగానే ఏం చేశారు? తన పాపం అనే బట్టను పారవేసి యేసయ్య దగ్గరికి వెళ్ళారనమాట. ఇది 5వ క్వాలిటీగా అనుకోవచ్చు. ఫస్ట్ విషయం ఏంటి? విన్నాడు, రెండవది విశ్వసించాడు, మూడవది అడిగాడు, నాలుగవది ఆటంకాన్ని అధిగమించాడు, 5వది పాపం అనే బట్టని విడిచిపెట్టాడు. మనం కూడా మన జీవితంలో దేవుడు ఏదైతే పాపం అనే బట్టను మనకు చూపిస్తాడో యేసయ్య పిలవగానే మనం ఆ పాపాలన్నీ కూడా విడిచిపెట్టే వారంగా ఉండాలన్నమాట. అలాగే 6వది అదే స్వార్థ పాఠ్య భాగంలో 51వ వచనంలో చూద్దాం. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనేను. ఇక్కడ 6వది ఏంటంటే ఏది అవసరమో అదే అడిగాడు అనమాట. తనకి ఏది అవసరమో, తనకి ఏం కావాలి, ఇప్పుడు తనకి ధనం ఇచ్చినా అది ఎంతవరకు ఉపయోగపడుతుంది?
కొంచెం కాలం వరకే ఉపయోగపడుతుంది. కానీ తను చిన్నప్పటి నుంచి ఏదైతే చూడలేకపోయాడో, తనకి ఏది అవసరం అసలు, తనకి కళ్ళు లేవు, తను ఏమి చూడలేడు. సో తనకి ఏది అవసరమో అదే దేవుణ్ణి అడిగేవాడుగా ఆయన ఉన్నాడు అనమాట. దేవుడు అడగగానే ఆయన ఏమన్నాడు, నాకు దృష్టి కలిగజేయమని దేవుణ్ణి అడిగాడు అనమాట. అలాగే 7వ లక్షణంగా 52వ వచనం, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. 7వ క్వాలిటీ ఏంటంటే దృష్టి వచ్చింది, ఆయన చూపు పొందుకున్నాడు. సో ఆయన తనకు నచ్చినట్లు జీవించవచ్చు, అంతా చూడగలడు. కాబట్టి అప్పటి వరకు తన పరిస్థితి ఎలా ఉంది, గుడ్డివాడుగా ఉన్నాడు, అంటే ఏం చూడలేదు. తను ఎక్కడికైనా కావాలంటే నడిచి వెళ్ళగలడా, వెళ్ళలేడు. ఎవరైనా సాయం ఉండాలి, ఎవరైనా తీసుకెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏంటి, తనకి దృష్టి వచ్చింది, తనకి తన దృష్టి అనేది వచ్చింది. సో తనకి ఇష్టం వచ్చినట్టు తను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఆయన ఏం చేశాడు, వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను అనమాట. దృష్టి వచ్చిన వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే యేసుని వెంబడించాడు అనమాట. తనలో ఉన్న 7వ క్వాలిటీ ఏంటంటే యేసుని వెంబడించాలని ఆయన నిశ్చయించుకున్నాడు, యేసుని వెంబడించాడు అనమాట. 7 క్వాలిటీస్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఏంటి, విన్నాడు, యేసుని గురించి విన్నాడు. రెండోది ఏంటి, విశ్వసించాడు, ఆయన నాకు సహాయం చేయగలడు అనేది విశ్వసించాడు అనమాట. మూడోది ఏంటంటే అడిగాడు, సహాయం చేయ ప్రభువా అని అడిగాడు. నాలుగోది ఏంటంటే తనకి కలిగిన ఆటంకాల్ని అధిగమించాడు అనమాట. 5వది ఏంటంటే పాపం అని ఇంకా తనకు అవసరం లేని బట్టను పారవేశాడు అనమాట. 6వది తనకి ఏది అవసరమో అదే అడిగాడు. 7వది ఏంటంటే ఇప్పుడు తన దృష్టిని పొందుకున్నాడు. మనం దేవుడి దగ్గర కొన్ని అడుగుతాము, ఇది కావాలి ప్రభు, ఇది కావాలి, నాకు ఉద్యోగం కావాలి, లేదా మేము ఇల్లు కట్టుకోవాలి, అనేక అవసరాలను మనం దేవుడిని అడుగుతాం. కానీ ఇచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం, ప్రార్థన చేయడం మానివేస్తాం. అంటే జరిగిపోయింది కదా అని ఇంకా చాలా మంది ప్రార్థన చేయడం అనేది ఆపివేస్తారు, మానివేస్తారు. యేసుని వెంబడించడం అనేది మానివేస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి అడిగాడు, ఒక విషయం కోసం దేవుణ్ణి అడిగాడు, విశ్వాసంతో పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఏం చేశాడు, యేసుని వెంబడించాడు అనమాట. ఎవరైతే తనకి సహాయం చేశారో ఆ యేసుని విడిచిపెట్టలేదు. మనమైతే ఎలా ఉంటాం, మనం దేవుడి దగ్గర ఏదైనా అడిగినప్పుడు పొందుకున్న వెంటనే ప్రార్థన చేయడం మానివేస్తాం. అప్పటి వరకు ఉన్న విశ్వాసం కూడా చల్లబడిపోతుంది. ఇంకా పొందుకోక ముందు ఉన్నంత భక్తి పొందుకున్న తర్వాత మనం కనుపరచం, అంటే మనం కృతజ్ఞత లేని వారిగా జీవిస్తాం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు, భక్తిమై దృష్టి పొందాడు, దేవుణ్ణి ఏదైతే అడిగాడో అది పొందాడు. పొందుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు, యేసయ్యని వెంబడించేవాడుగా ఉన్నాడు అనమాట. సో 7వ క్వాలిటీ మెయిన్ మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మన దేహము ఎవరికి ఆలయమై ఉంది? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. మనం మన దేహంతో ఏం చేయాలి? దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. ఇక్కడ ఈ గుడ్డి భిక్షకుడు కూడా భక్తిమై ఎవరైతే మనం ధ్యానం చేసుకున్నామో ఆయన కూడా తన జీవితాన్ని బట్టి ఎలా ఉన్నాడు? దేవుని మహిమపరిచే వాడుగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? దేవుని మహిమపరిచే వారంగా ఉండాలన్నమాట. అలాగే 2 కొరింథియన్స్ 4th చాప్టర్
క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును. చాలండి. ఇక్కడ ఏమైందంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం ఎవరు కలుగజేశారు? ఈ యుగ సంబంధమైన దేవత కలుగజేసింది. భర్తమైన చూస్తే మనము ఆయన్ని గుడ్డివాడు అని అంటున్నాము. ఆయన కను దృష్టి కలిగి లేడు, కానీ ఎటువంటి దృష్టి కలిగి ఉన్నాడు? మనో దృష్టి కలిగి ఉండి దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నాడు అనమాట. సో మనం ఏంటి? కను దృష్టి కలిగి ఉన్నాం. మనకి దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. మనం ఈ వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, కానీ ఆయన కలిగి ఉన్నంత విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఆయన కను దృష్టి లేకపోవచ్చు, కానీ ఆయన మనో దృష్టి కలిగి ఉన్నాడు అనమాట. కానీ ఇక్కడ మనమైతే కను దృష్టి కలిగి ఉన్నాం, కానీ మనం దేవుని వెతికే వారంగా లేరు. మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతికే వారంగా లేమన్నమాట. ఎందుకు అంటే ఈ యుగ సంబంధమైన దేవత మనకి మనోనేత్రాలకి గుడ్డితనం అనేది కలుగజేసిందిగా ఉంది. సో మనం ఏం చేయాలంటే మన మనోనేత్రాలు తెరిచి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. మనం మనోదృష్టి కలిగే వారంగా ఉండాలి. అంటే మనం చూసి నమ్మే వారంగా ఉండకూడదు, కానీ చూడకపోయినా దేవుడు చేయగలడు అనే విశ్వాసం మనలో ఉండాలన్నమాట. భర్తమై యేసయ్య చేసిన అద్భుత కార్యాలన్నీ చూశాడా? చూడలేదు. విన్నాడు, విని విశ్వాసం ఉంచాడు. వినటం వల్ల విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది కదా. మనం చూసినా నమ్మలేని వారంగా ఉన్నాం, కానీ ఆయన ఇక్కడ చూడకపోయినా విని విశ్వాసం ఉంచాడు, కార్యాన్ని పొందుకున్నాడు. మనం ఏంటి? మన కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగినా కూడా మనం పూర్తిగా విశ్వాసంగా దేవుడు మనకు కూడా కార్యం చేస్తాడని నమ్మకం మనలో పూర్తిగా ఉండట్లేదు అనమాట. సో మనం కను దృష్టి మాత్రమే కాదు, కానీ మనకు దేవుడు 2 కళ్ళు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. కానీ కను దృష్టి మాత్రమే కాదు, మనో దృష్టి కలిగిన వారంగా కూడా మనం ఉండాలన్నమాట. భర్తమై నుంచి ఈ 7 లక్షణాలు మనం నేర్చుకోవాలి. అలాగే భర్తమై ఎలా అయితే కను దృష్టి లేకపోయినా మనో దృష్టి కలవాడిగా జీవించాడు కదా, మనం కూడా అలాగే దేవుని మనసుతో ఆరాధించే వారంగా, హృదయంతో ఆరాధించే వారంగా, హృదయంతో చూసే వారంగా, మనసుతో చూసే వారంగా. మనసుతో చూస్తేనే కదా అది మనో దృష్టి అని చెప్పాం స్టార్టింగ్ లో. అలాగే మనం దేవుణ్ణి మనసుతో చూసే వారంగా ఉండాలి. చిన్న వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలింపజేయను కాక.